హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ సాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఇప్పుడు 15:8 మధ్య చుక్కతో శంకు ముగ్గు చూపిస్తాను వేసి. ముగ్గు వేస్తూ మీకు విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఒక సంఘటన జరిగిందండి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులు వెలిగించడానికి అందరూ గుడికి వెళ్తున్నారు కదా. అక్కడ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒత్తులు వెలిగించడం వల్ల ఒక పెద్ద సంఘటన జరిగింది. ముందున్న ఒక ఆవిడ ముందు పూజ చేస్తూ ఉంటే వెనక ఇంకొక ఆవిడ వచ్చి పూజ చేసేసిందండి. ఒత్తులు వెలిగించినప్పుడు ఆ ఒత్తుల సెగ ఆవిడ హెయిర్కి, ఆవిడ శారీకి అంటుకుంది. అసలు చాలా ప్రమాదం జరిగేది. వెంటనే అందరూ చూసి మంటను ఆర్పారు. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఫ్రెండ్స్, గుళ్ళకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లూజ్ హెయిర్ అస్సలు వేసుకెళ్ళొద్దు. శారీస్కి కూడా చాలా జాగ్రత్తగా సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. ఒత్తులు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది అయితే పూజ చేస్తున్నారు, ఒక పక్కన వేరే వాళ్ళ పూజని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు అలా చేయొచ్చా ఫ్రెండ్స్, చెప్పండి? ఒక పక్కన పూజ చేస్తూ ఇంకో పక్కన వేరే వాళ్ళ పూజని దాటుకుంటూ అలా ఆవిడ పూజ దాటి వెళ్ళిందో లేదో ఆవిడకి కాలు మీద వేడి నూనె పడిపోయి కాలు మొత్తం కాలిందండి. అలా జరుగుతున్నాయి. సో అందరూ గుడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఒత్తులు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో ద్వారా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరున్నా సరే రోజు ఏదో ఒకటి రామాయణం నుంచి ఏదో ఒక భాగాన్ని చదవండి ఫ్రెండ్స్. అందరికీ చదివి వినిపించండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలకి రామాయణం చెప్పడం వల్ల వాళ్ళు ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. రామాయణం ద్వారా మనకి రామాయణంలో తల్లిదండ్రులని ఎలా గౌరవించాలని, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలి అని. ఇప్పుడున్న పిల్లలకి అస్సలు ధైర్యం ఉండట్లేదు. ప్రతి చిన్నదానికి అలగటాలు, ధైర్యం కోల్పోవటం లాంటివి చేస్తున్నారు. అందరూ చిన్న చిన్న విషయాలకి ఈగోలకి పోవటం, ఇలాంటివన్నీ పోవాలంటే మన రామాయణాన్ని రోజు చక్కగా పిల్లలకి నేర్పిస్తూ ఉంటే, చిన్న శ్లోకాలు అవి చదివిస్తూ ఉంటే పిల్లలు ఈ రామాయణం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ సంక్రాంతి ముగ్గులండి. సంక్రాంతి ధనుర్మాసంలో మనం సంక్రాంతి ముగ్గులు అవన్నీ వేసుకుంటాం కదా. ఎవరికన్నా యూజ్ అవుతాయని ఈ ముగ్గులు చూపిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్, కామెంట్. ఇది 15:1 చుక్క విడిచి చుక్కండి. ఇది 15:8 మధ్య చుక్క. ఇది 15:8 చాక్లెట్స్ ముగ్గు అంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.